హాయ్ అండ్ వెల్కమ్ టు నో తెలుగు. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. ఇంకా ముందుగా చాలా పార్ట్ టైం జాబ్ వీడియోస్ అయితే కూడా పెట్టాను. అవి కనుక మీరు ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఇంకా కార్ట్లో అయితే ప్లేలిస్ట్ని అయితే వదిలేస్తున్నాను పార్ట్ టైం జాబ్స్ది. అది ఒకసారి వెళ్ళి రిఫర్ చేసుకొని అవి కూడా చూసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి guru.com గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 100% జెన్యూన్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఇంతగా ఎందుకు జెన్యూన్ అని నేను చెప్తున్నానంటే, ఇక్కడ మనకి చూసినట్లయితే guru.com వచ్చేసి మనకి మొబైల్లో చేసుకోవచ్చు, ప్లస్ ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో యాప్ కూడా ఉంది డెస్క్టాప్ మోడ్లో. కంప్యూటర్ అంటే ఇప్పుడు మనకి క్రోమ్లోనే ఏంటంటే డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది మనకి ఆప్షన్. ఆ డెస్క్టాప్ మోడ్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే యాప్ కూడా దీని గురించి అయితే ఉన్నది. మనం ఏంటంటే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇది ఇంత జెన్యూన్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనకి నియర్లీ 8 lakhs కంపెనీస్ అయితే ఇక్కడ వరల్డ్ వైడ్గా వచ్చి అయితే ఇక్కడ మనకైతే జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి 10 lakhs ఇన్వాయిసెస్ అయితే వీళ్ళైతే ఇప్పుడు వరకు అయితే మనకి పే చేశారు. లాస్ట్ ఇయర్లో నియర్లీ వీళ్ళు ఏంటంటే 1900 crores ఫ్రీలాన్సర్స్కి అయితే వీళ్ళైతే పేమెంట్ అయితే చేశారు. 1900 అంటే $250 million అంటే 1900 crores మన ఇండియన్ దీంట్లో కనుక కన్వర్ట్ చేసినట్లయితే 1900 crores అయితే వీళ్ళైతే ఫ్రీలాన్సర్స్కి అయితే పేమెంట్ అయితే చేశారు. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్ వచ్చేసి ఇక్కడ 99% అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 99% కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ ఉందని అంటే ఎంత జెన్యూనో మనకి ఇక్కడే అర్థమవుతుంది. పాపులర్ అంటే ఇక్కడ మనకి సర్వీసెస్ ఎలాగుంటాయి అని అంటే, మనకి ఎప్పుడైనా డేటా ఎంట్రీస్కి లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్కి డివైడ్ చేసేటప్పుడు 2 టైప్స్లో అయితే వర్క్స్ అయితే డివైడ్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి ప్రోగ్రామింగ్ అండ్ డెవలప్మెంట్లో ఉంది, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్లో ఉంది, ఏంటంటే డిజైన్ ఆర్ట్స్లో ఉంది, అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ, ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్, బిజినెస్, ఇవన్నీ చూడండి చాలా ఆల్ స్కిల్స్ అయితే కనుక్కుందాం. అంటే ఇవన్నీ నేను డిఫరెన్షియేట్ చేసాకన్నా మీకు సింపుల్గా అయితే చూపించేస్తాను మనకి ఎన్ని కేటగిరీస్లో అయితే ఉంటాయో అనేది. ఇక్కడ చూడండి, హై టాలెంటెడ్ ఫ్రీలాన్సర్స్ అంటే మనం ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నట్లయితే మన ప్రొఫైల్ అయితే ఇక్కడ మనకి ఇది అవుతుంది. ఆ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది నేను కొద్ది ముందు అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ డెవలప్మెంటు, ఆండ్రాయిడ్ అండ్ డెవలప్మెంటు అన్నీ, ఇంకా రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, దీంట్లో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. మీ కేటగిరీకి సంబంధించినట్లు అంటే మీరు ఏ కేటగిరీలోకి వస్తారు అంటే, ప్రోగ్రామింగ్ మీకు వచ్చినట్లయితే ప్రోగ్రామింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. దాని ప్రకారంగా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. డేటా ఎంట్రీకి అయితే డేటా ఎంట్రీకి సంబంధించిన అంటే ఇక్కడ మనకి ఎక్కువగా ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే సిఎస్సి వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఏంచి ప్రోగ్రామింగ్ రాని వాళ్ళు ఉంటారు, అంటే కాపీ పేస్ట్ వరకు దాని గురించి అయితే మనము చూసుకోవచ్చు. అంటే ఏదైనా మనం ఇక్కడైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా అయితే ఫ్రీ రిజిస్ట్రేషన్, ఎటువంటి రూపాయి కూడా మనమైతే ఇక్కడ పే చేయక్కర్లేదు, ఫ్రీగా అయితే ఇక్కడ మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ చూసినట్లయితే సపోజ్ మనకి ఇక్కడ డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రొఫైల్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నారా అనేది చూద్దాం. డేటా ఎంట్రీ అని ఇక్కడ మనకు కొట్టేసి ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మనలాగే. ఇక్కడ చూడండి, ఇతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇండియా నుండి అయితే ఇచ్చేశారు మనకి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కేరళ ఇండియా, ఇలాగ చాలామంది గుజరాత్ నుండి అయితే, తమిళనాడు, అందరూ కూడా ఇండియన్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి జెన్యూన్ వెబ్సైట్. వీళ్ళందరూ కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసేసి ఏంటంటే చాలా అమౌంట్ అయితే వాళ్ళ ఇంటి వద్దతే ఉండేసి, ఇప్పుడు చూడండి ఎలాగా అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి, ఈ హాలిడేస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అయితే మనకి వాళ్ళు ఇగోండి చూడండి, మనకి 10 to 15 pages అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎన్ని పేజీలకి వెళ్ళినా సరే ఏంటంటే కొత్త వాళ్ళు అయితే ఉంటారు. ఇలాగ మనము ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి ఎలాగ ఇదనేది రావాలని ఇచ్చేయడానికంటే ఇక్కడ మీకు సైనప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సైనప్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది సెక్యూరిటీ ఇదైతే ఇచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయితే క్లిక్ చేసేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసేస్తే మనకి ఏంటంటే ఇక్కడ సైనప్ అయితే అవమానం వచ్చేసింది మనకి. ఇక్కడ మనకి ఏంటంటే ఫుల్ నేమ్ అయితే ఇవ్వమంటున్నారు. మీరైతే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫుల్ నేమ్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఐ అగ్రీ టు ద అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా అగ్రీ చేసినట్లు ఇచ్చేసేసి మనకేంటంటే ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది, ఇక్కడ ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సైనప్ సెలెక్ట్ అండ్ అకౌంట్ టైప్ అని వీళ్ళు అడుగుతున్నారు. సెలెక్ట్ అండ్ అకౌంట్ టైప్ అని వీళ్ళు అడిగినప్పుడు ఏంటంటే ఎంప్లాయా ఫ్రీలాన్సరా అని అడుగుతున్నారు. మనం ఏంటంటే వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ కిందన ఇచ్చేసుకొని ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే సెర్చ్ చేసుకోమంటున్నారు. పాస్వర్డ్ అయితే సెర్చ్ చేసుకోండి.
పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి. మనకేంటంటున్నారంటే ప్లీజ్ ఎంటర్ ద 4 డిజిట్ కోడ్ సెండ్ టు యువర్ ఈమెయిల్. అంటే మనకి ఈమెయిల్‌కి అయితే ఒక కోడ్ అయితే వీళ్ళు పంపించడం జరిగిందని అంటున్నారు. ఆ కోడ్ అయితే ఇక్కడ మనకి ఎంటర్ చేయమంటున్నారు. guru.com నుండి అయితే మనకొక మెయిల్ అయితే వచ్చింది. మనకేంటంటే ఇక్కడ మనకి యూ ఆర్ ఆల్మోస్ట్ రెడీ అని ఇక్కడైతే కోడ్ అయితే వచ్చింది. కోడ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. ఇక్కడ మనకి వెరిఫై అని ఉంది కదా, ఇక్కడ వెరిఫై కోడ్ ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. వెరిఫై క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోద్ది. ఇక్కడ యాడ్ ఏ సెక్యూరిటీ క్వశ్చన్ అని వీళ్ళు అడుగుతున్నారు. యాడ్ ఏ సెక్యూరిటీ క్వశ్చన్ అని అంటే ఏంటంటే మనకి ఏదైనా మనకి చైల్డ్ అంటే ఇక్కడ మనకి 3 అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే క్రియేట్ ఏ కస్టమైజేషన్ క్వశ్చన్ అంటే ఇలాగ మనకి కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్వశ్చన్. మనకి లేదు అని అనుకుంటే ఇక్కడ పెట్ నేమ్ కానీ లేకపోతే చైల్డ్హుడ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే అంటే ఏదో ఒకటి మనకేంటంటే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేసుకొని ఇక్కడ ఆన్సర్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. నేనైతే ఇప్పుడు స్క్రిప్ట్ ఫర్ నౌ అయితే నొక్కేస్తున్నాను. కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి అడ్రస్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. అడ్రస్ అయితే మీరు ఇచ్చేయండి. మీ అడ్రస్ అయితే ఇక్కడ మీరు టైప్ చేసేయండి. ఇక్కడ అడ్రస్ అయితే టైప్ చేయండి. ఏంటంటే మనకి అడ్రస్ టైప్ చేయగానే కంట్రీ ఇంకా సిటీ అయితే ఇక్కడ మనకి వచ్చేసింది. జిప్ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అయితే ఇక్కడ క్లిక్ చేసేస్తారు. అడ్రస్ టైప్ చేసిన వెంటనే ఇదంతా ఎంటర్ చేసేసి కంటిన్యూ అయితే మనకి ఇక్కడ క్లిక్ చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మనం కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే మనకి ప్రొఫైల్ ఇదంతా అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. మనకి చూసినట్లయితే ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇగోండి ఇలాగ మనది ఉంటుంది. మనం ఇంకేం చేయలేదు కాబట్టి మీకు ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మనకి ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏంటైనా చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మనకి ఒక ఫ్రీలాన్సర్ వెబ్సైట్లో కనుక రిజిస్టర్ అవుతున్నాము అని అంటే ఏంటంటే మనకి ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు అప్లోడ్ చేయాలి అని అంటే ఎవరైతే ఇక్కడ మనకి వర్క్ పోస్ట్ చేయడానికి వస్తారో వాళ్ళు మన ప్రొఫైల్ కనుక లేనట్లయితే వీళ్ళు ఫేక్ అనేసి అస్సలు అయితే వాళ్ళైతే ఇవ్వడానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నచ్చరు ఫ్రెండ్స్. అందుకు మనకి ఏంటంటే ఖచ్చితంగా అయితే ప్రొఫైల్ అయితే 100% అయితే మీరు ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చినట్లయితే వాళ్ళైతే ఇక్కడ మనకి ఇచ్చేస్తారు. ప్రొఫైల్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ చేంజ్ కవర్ అని ఉంది. కవర్ పేజ్ కూడా మీరు అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అప్లోడ్ చేసుకోమని చెప్తున్నానంటే మీకు ఏంటంటే ఇక్కడ రికమెండెడ్ సైజ్ ఈ సైజుకి రికమెండెడ్ అయినట్లుగా మీరు కవర్ ఫోటో కూడా అప్లోడ్ చేసుకోండి. ఎందుకు అప్లోడ్ చేసుకోమంటున్నాను అంటే మీరు ఎవరైతే అక్కడ విజిట్ అవుతారో మనకి విజిట్ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి చూస్తారు ఫ్రెండ్స్. అంటే మనకి ఏంటవుతుంది అంటే వీళ్ళు జెన్యూన్గా ఉన్నారా లేదా ఏంటి అనేది అయితే మనకి వెరిఫై అయితే చేస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒకటి అంటే డేటా ఎంట్రీకి సంబంధించింది కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే మనకైతే ఇచ్చేస్తారు. ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఇక్కడ అయితే మీరు ఒక కవర్ పేజ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. కవర్ పేజ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ స్క్రీన్ నేమ్ అయితే వచ్చింది. మీకు కనుక వెబ్సైట్ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అని అనుకుంటే అది అంత ప్రాబ్లం అయితే కాదు. ఇక్కడ మనకి ఓవర్ వ్యూకి వచ్చేసి మనకి ఓవర్ వ్యూలో వీళ్ళు ఏంటి అడుగుతున్నారు అని అంటే ఐఎమ్ యాన్ ఇండివిజువల్ ఆర్ ఏ కంపెనీ. ఎప్పుడైనా సరే ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్లో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉండేసి ఏంటంటే ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి. ఆఫీస్లో వాళ్ళు ఉండేసి ఏం చేస్తారంటే డేటా ఎంట్రీ వర్క్స్ ఇలాంటి వెబ్సైట్ నుంచి వాళ్ళేంచి బిడ్ చేసి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే 10 మెంబర్స్ 20 మెంబర్స్ కలిపేసి ఇచ్చేస్తారు. అలాగే కంపెనీయా ఇండివిజువల్ అని అడుగుతున్నారు. మనమైతే కంపెనీ కాదు ఇండివిజువల్ అయితే మనం ప్రెస్ చేయాలి. ఇండివిజువల్ అని ప్రెస్ చేసి మనకి ఏంటంటే ట్యాగ్ లైన్ మనకు ఒక ట్యాగ్ లైన్ అయితే వీళ్ళు ఇవ్వమంటున్నారు. ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మీరు వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు వచ్చేసి వెరిఫై చేయడానికి అయితే ఏమీ అయితే ఉండదు. అందుకే ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మనం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకైతే ఇక్కడైతే మనకి ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లే అయితే మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు వెంటనే అయితే ఇదైతే వస్తుంది. ఇక్కడ బయో కూడా రాయమంటున్నారు. బయో కూడా రాయమంటున్నారు కాబట్టి మనం బయో కూడా ఇక్కడ రాసేద్దాం. కొంత మీ గురించి అయితే ఇచ్చేయండి. నేనేం చేయటంటే ముందుగా కొంత టెక్స్ట్ అయితే ఇచ్చేసుకున్నాను. ఆ టెక్స్ట్ని అయితే ఇక్కడ నేను ఇచ్చేసేసాను. మీరైతే ఇక్కడ ట్యాగ్ లైన్ రాసేయండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ అయితే కాపీ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకళ్ళు కనుక 2-3 అకౌంట్లు కనుక సేమ్ ట్యాగ్ లైన్తో సేమ్ బయోతో కనుక ఉన్నట్లయితే మనకి లేదంటే
వీళ్ళేం చేస్తారంటే అది స్పామింగ్‌లోకి అయితే వీళ్ళు వేసేస్తారు. స్పామింగ్‌లోకి వేస్తారు కాబట్టి అందుకు స్పామింగ్‌లోకి గనుక వేసినట్లయితే మనకి చాలా ప్రాబ్లమ్ అయితే అవుతది అకౌంట్ వెరిఫికేషన్ గురించి అయితే. అయితే ఈ ట్యాగ్‌లైన్ బయో అనేది మీ పరంగా ఇచ్చుకోండి. టర్మ్స్ ఇక్కడ వర్క్ టర్మ్స్ అని ఉంది కదా! ఇక్కడ ఏం చేస్తారంటే మీ వర్క్ ఆప్షనల్ అంటే మీరు ఎంతసేపు వర్క్ చేయొచ్చు, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంకా కమ్యూనికేషన్ ఎటు విధంగా చేయొచ్చు అనేది దాని ప్రకారంగా అడుగుతున్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే నేనేటి రాసానంటే ఐ కెన్ వర్క్ ఎనీ టైమ్ అంటే మనం ఏ టైంలో అయినా వర్క్ చేయొచ్చు. 50% ఇన్ అడ్వాన్స్ అంటే 50% అయితే మనకి అడ్వాన్స్‌గా కావాలి అనేసి అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు డేటా ఎంట్రీకి అయితే ఒక పేజెస్, లోగో డిజైనింగ్ అంటే ఇలా చేయాలి అలాగా ఉంటాయి కదా! ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చేస్తారు. అవన్నీ అయితే ఇక్కడ ఫిల్ చేసేసి మనకైతే ఇక్కడ మనకి సేవ్ అయితే ఇచ్చేయాలి. మీకు ఏదైనా ఫైల్స్ గానీ, వీడియోస్ గానీ అంటే ముందుగా గనుక మీరు వర్క్ చేసినట్లయితే అంటే ఇదైతే వెరిఫికేషన్‌కే కాబట్టి అలా అయితే చెక్ చేయరు. మీకు ఉన్నట్లయితే యాడ్ చేసుకుంటే బెస్ట్. ఒకవేళ గనుక మీకు లేనట్లయితే గూగుల్ నుండి అయితే ఒక శాంపుల్ పేజ్ అయితే తీసేసి మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బెస్ట్‌గా అయితే ఉంటది. ఇక్కడైతే సేవ్ అయితే ప్రస్తుతానికైతే ప్రెస్ చేసేయండి. సేవ్ గనుక నొక్కినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొఫైల్ అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏంటంటే ఇక్కడికొచ్చేసి మెంబర్‌షిప్ బిడ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయంటే మనకి ఒకవేళ ప్రీమియం మెంబర్‌షిప్ కావాలంటే ప్రీమియం మెంబర్‌షిప్ అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఏదైతే అన్ని వీడియోస్ చేస్తానో మీకు అన్ని ఫ్రీ అండ్ జెన్యూన్‌గా అయితే చేస్తానో ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకూడదు. ఎప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ ఇవైతే తీసుకోవద్దు. అవంతా వేస్ట్. ఒకవేళ కనుక మీకు ఎక్కువగా గనుక ఒకవేళ ఇది ఉంటే ఒక కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో 2, 3 జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకొని ఫ్రీ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి బిడ్స్ ఒక్కొక్క దానికి ఇంత అని ఉంటది కాబట్టి చేయొచ్చు. ఇక్కడ మెంబర్‌షిప్ మీద క్లిక్ చేస్తే ప్రీమియం అయితే అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్ అస్సల. ఇక్కడ చూడండి మనకి మంత్లీ అయితే 50 బిట్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఇగోండి యాన్యువల్ ప్రీమియం ప్లాన్ అంటే ఇక్కడ మంత్లీ అయితే మనకి ఫ్రీగా అయితే 50 బిట్స్ అయితే వీళ్ళు ఇస్తారు. అందుకైతే అస్సలు అయితే తీసుకోవద్దు. మనకి బేసిక్‌గా ఫ్రీ అయితే ఇది సరిపోద్ది. లేదు అని అనుకుంటే ఏంటంటే మనకి ఒకవేళ మీకు ఎక్కువగా కావాలంటే కొత్తగా జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకా సరిపోతది. ఇంకా నెక్స్ట్ మనకొచ్చేసి ఇక్కడ మనం ప్రొఫైల్ స్టాటిస్టిక్ అయితే చూద్దాం ఇక్కడ చూడండి మనము ఏంటంటే ఇప్పుడే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఎవరు వ్యూ చేయలేదు. మనకి మన ప్రొఫైల్‌ని ఎందరు మంది వ్యూ చేసారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతది. అంటే మన ప్రొఫైల్‌కి అంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా! అలాగా మన ప్రొఫైల్‌ని ఎందరు మంది వ్యూ చేశారు, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా ఏంటి అనేది ఇక్కడ మనకు కౌంట్ అయితే వస్తది. కాంటాక్ట్ బటన్ క్లిక్స్ అంటే ఎవరైతే మన ప్రొఫైల్ క్లిక్ చేశారో మెసేజెస్ రిసీవ్డ్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకు మొత్తం అయితే ఇన్ డీటెయిల్‌గా అయితే ఇచ్చేస్తది. మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గనక ప్రతి ఒక్కటి మీకు చెప్పినట్లయితే వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోద్ది. ఇక్కడ మనమైతే ఇప్పుడు డాష్‌బోర్డ్‌కి అయితే వెళ్ళిపోదాం. డాష్‌బోర్డ్‌కి వెళ్ళినట్లయితే ఇగోండి ఫ్రెండ్స్ ఇదొచ్చేసి మన డాష్‌బోర్డు. వీ హ్యావ్ అప్డేటెడ్ ద డాష్‌బోర్డ్ ఫర్ యువర్ ఇక్కడ మనకి ఏంటంటే దేర్ హ్యాస్ బీన్ ఎన్ అప్డేట్ ఫర్ ద మేనేజ్మెంట్ టీమ్ అంటే మనకి ఏంటంటే అప్డేట్ అయితే ఒకటి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడే మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి 1-2 అవర్స్ అయితే పడుతుంది ఇదంతా ఇచ్చేయడానికి. ఈ అడిగినవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి వాచ్ లిస్ట్ అని ఉంది కదా! ఈ వాచ్ లిస్ట్ అంటే ఏంటంటే మనం అంటే మనము ఇది ప్రొఫైల్‌ని ఎంతమంది వాచ్ చేశారు ఏంటి అనేది ఇక్కడ ఇది క్యాష్ ఇన్ అకౌంట్ బ్యాలెన్స్ మనకైతే ఇప్పుడు 0 ఉంది. ఇక్కడైతే మనం వర్క్ చేసినట్లయితే ఇది డాలర్స్ రూపంలో అయితే పెరుగుతది. ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. మనకి వెబ్‌సైట్ లింక్స్ పెట్టుకోవచ్చు. అన్నీ అయితే ఇక్కడ మనకి డాష్‌బోర్డ్‌లో అయితే అప్‌లోడ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే ఫైండ్ వర్క్ అని ఉంది కదా! ఇక్కడికైతే మనం వెళ్దాం. ఫైండ్ వర్క్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే సపోజ్ మనకిప్పుడు మనం ఈరోజు డేటా ఎంట్రీ గురించి అయితే మాట్లాడుకుందాం. అందరికీ సింపుల్‌గా ఇదవుద్ది కాబట్టి ఫస్ట్ డేటా ఎంట్రీ గురించి అయితే చెప్తాను. డేటా ఎంట్రీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే చూడండి సింపుల్‌గా డేటా ఎంట్రీ గురించి అయితే మనము ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ మనకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫిల్టర్ ఎలాగా అనంటే హవర్లీ ప్రైజ్, వీక్లీ ప్రైజు, సో ఓన్లీ అంటే మనకి కావాల్సినవి ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లైడ్ బిలో 10 అంటే కోర్స్ లొకేషన్ వైస్‌గా ఇండియాలోనే కావాలంటే ఇండియా వైడ్‌గానే ఇక్కడ ఇండియా వైడ్‌గా కావాలంటే ఇండియా వైడ్‌గా ఇచ్చేసుకోవచ్చు. బిలో 10 కావాలంటే ఇది మనకి ఏంటంటే ఆల్రెడీ అప్లైడ్‌వి వెరిఫైడ్ పేమెంట్ మెథడ్ ఇలాంటి వెరిఫై పేమెంట్ అంటే ఆల్రెడీ ఎవరికైతే పేమెంట్ చేశారు కదా! వాళ్ళది మనం ఇచ్చేసుకోవాలంటే హవర్లీ అయితే హవర్లీ అని ఇచ్చేసుకుంటాం. అప్లై నొక్కినట్లయితే ఆ ఫిల్టర్ అయినట్లు అంటే మొత్తం అన్నిటికి మనం ఇప్పుడు అప్లై చేసిందైతే ఇప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఆల్ ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడ ఎనీ అని నొక్కామనుకోండి ఇప్పుడు కొంతలో కొంత రావచ్చు అంటే అది. ఇప్పుడు చూడండి ఇదొచ్చింది మనకి. అలాగా మనం ఫిల్టర్ చేసుకునే దీన్ని బట్టి ఇక్కడ మనకి వస్తదనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈ ఫిల్టర్స్ అయితే మనము తీసేద్దాం. మామూలుగా అయితే ఒక డేటా ఎంట్రీ గురించి అయితే చూద్దాం. ఫిల్టర్స్ గురించి అయితే తీసేసి మనం ఓన్లీ
ఇక్కడ సిటీ కూడా ఏంటంటే లొకేషన్ కూడా మనం తీసేసి అప్లై అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ డేటా ఎంట్రీకి అయితే ఇచ్చేద్దాం. లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి చాలా డేటా ఎంట్రీ జాబ్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. డేటా ఎంట్రీ మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా డేటా ఎంట్రీ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ 50 పేజెస్ ఎక్స్ షార్ట్ నీడెడ్ అంటే ఇలాగ మనకి ఏంటంటే చాలా అయితే ఇక్కడ మనకి డేటా ఎంట్రీ అయితే వచ్చాయి. ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సబ్జెక్ట్ 30 పేజెస్ అంటే ఇక్కడ చూడండి రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ బుక్ అంటే ఇక్కడ ఏంటంటే 25 పేజెస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇస్తారు. రొమాన్స్ థ్రిల్లర్ స్టోరీ అంటే ఇదేంటంటే మనకి వీళ్ళైతే ఒక టెక్స్ట్ కాపీ అయితే ఇస్తారు. అది మనం ఏంటంటే ఒక పిక్చర్లో అయితే ఉంటుంది. అది మనం ఏంచి వార్డ్లో కానీ దేంట్లోనైతే మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదైతే ఉంటాయి. ఇక్కడ మనకి కావాలంటే లేటెస్ట్ ఇలాగ మనము ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. అంటే 1 అవర్లో పెట్టింది, 2 అవర్లో పెట్టింది అలా మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రీలాన్సర్ లిస్ట్ ఇగోండి ఇలా లిస్ట్ కూడా మనం చూసుకోవచ్చు ఏంటి అనేది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్ అనేసి ఇక్కడ మనకి ఏంటంటే మనము స్కిల్ ప్రకారంగా ఇచ్చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. అంటే మనకి ఎంత స్కిల్ ఉంది అని ఇక్కడ మనం రాసినట్లయితే దాని ప్రకారంగా మనకి ఇక్కడ జరుగుతుంది. అంటే ప్రొఫైల్ అనేది మనకి వెరిఫై చేసుకోవడం మీద అవుతుంది. ఇక్కడ మనకి ఫైండ్ ఏ జాబ్ అని ఉంది కదా, ఇక్కడ ఫైండ్ ఏ జాబ్ కానీ ఇచ్చేసి సపోజ్ మనం ఇందాక ఏంటంటే డేటా ఎంట్రీ గురించి చూసాం. కొందరు కూడా ఏంటంటే ప్రోగ్రామింగ్ వీళ్ళు కూడా ఉంటారు కదా. ఆ ప్రోగ్రామింగ్ అంటే డిజైన్ అండ్ ఆర్ట్లో సపోజ్ లోగో ఉందనుకోండి. మీకు ఒకవేళ కనుక లోగో క్రియేట్ చేయడం రాకపోతే ఫ్రెండ్స్ గ్రాఫిక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేయాలి. లోగో క్రియేట్ చేయడం రాకపోతే లోగో డిజైన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి అప్లై అయితే ప్రెస్ చేయండి. మీకు ఒక లోగో క్రియేట్ చేయడం రాకపోతే నేనైతే 5 వీడియోస్ అయితే చేశాను. సింపుల్గా 10 మినిట్స్లో మొబైల్లో లోగో ఎలా క్రియేట్ చేయాలి, ల్యాప్టాప్లో లోగో ఎలా క్రియేట్ చేయాలి అనేది నేనైతే ఇచ్చేసాను. మీరు ఆ వీడియోస్ అయితే మీరు నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు. ప్లేలిస్ట్లో పార్ట్ టైం జాబ్ ప్లేలిస్ట్లోనే అది డిజైన్ ప్లేలిస్ట్లో అయితే అది ఉంటుంది. మీరు అందులోకి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లోగో డిజైనింగ్లోకి కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి సింపుల్గా చిన్నది అంటే సింపుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి లోగో డిజైనింగ్ ఇక్కడ చూడండి సిమిలర్ జాబ్స్ ఇక్కడ చూడండి మనకి 3D డిజైన్ ఎంచుకున్నాం అనుకోండి. సపోజ్ లోగో డిజైనింగ్ ఫిక్స్డ్ ప్రైస్ ఏంటంటే మనకి ఇక్కడ $500 నుండి $1K దాకా అయితే వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. ఏంటంటే ఇది వచ్చేసి ఇండియా నుండి అయితే ఇచ్చేస్తున్నారు. మనం కావాలనుకుంటే ఇక్కడ సండే కోట్ అని మనం ఇక్కడ నొక్కొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే ఆ లోగో డిజైనింగ్ మనం ఇక్కడ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇచ్చేసినట్లయితే ఇక్కడ మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ లోగో డిజైనింగ్ ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చారు, ప్రీమియం కోటా ఇవన్నీ చూసుకొని లోగో డిజైనింగ్లో ఈ ప్రకారంగా మనం ఇచ్చేసి నీడ్ ఏ లోగో ఫర్ మై యూట్యూబ్ ఛానల్ చెక్అవుట్ దీస్ లింక్స్ అంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఈ వెబ్సైట్ అయితే ఇచ్చారు. దీనికైతే లోగో అయితే కావాలనేసి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇక్కడ కలిసి ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే మైల్ స్టోన్ అంటే డిస్క్రిప్షన్ మన గురించి ఏదైనా సంథింగ్ అంటే మనం ఇక్కడ ఏదైనా ఇచ్చేసేసి డ్యూ డేట్ అనేది ఉంది. ఇక్కడ మనం ఇచ్చేసి అంటే అమౌంట్ ఒక 500 అంటే మనకి డాలర్స్ రూపంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు బేసిక్గా పెట్టారు కాబట్టి మనం బేసిక్గా పెట్టేసి రిక్వెస్ట్ సేఫ్ ప్యాక్ పే బ్యాలెన్స్ అంటే సేఫ్ ప్యాక్ పే బ్యాలెన్స్ అనేసి ఇచ్చేసేసి ఇక్కడ జస్ట్ ఇదంతా ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ కనుక ఇచ్చేసినట్లయితే మనము ఇక్కడ కంటిన్యూ కనుక క్లిక్ చేసినట్లయితే వాళ్ళకైతే ఇదైతే మెయిల్ అయితే వెళ్ళిపోద్ది. అతను కనుక ఓకే కనుక ఏదైనట్టయితే మనం అంత ప్రొఫైల్ నుండి అయితే ఇక్కడ ఓకే అయిపోద్ది. అవర్లీ ఇదంతా మొత్తం ఇక్కడ మనదంతా వచ్చేస్తుంది. మనం ఎలాగా ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఇచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేవచ్చు. మనం ఇప్పుడైతే డిస్కస్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఒకవేళ కనుక వెళ్ళినట్లయితే అతను ఓకే అంటే మళ్ళీ మనము ఇదవుద్ది కాబట్టి డిస్కార్డ్ అయితే చేసేస్తున్నాం, ఎస్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఒక డేటా ఎంట్రీ ఉందనుకోండి. డేటా ఎంట్రీ దానికి మనము ఎలాగా ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది లోగో డిజైన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, డెవలప్మెంట్ ఆఫ్ బిల్డింగ్, గ్రాఫిక్ ఐడి అయితే సింపుల్గా అయితే మనం ఇక్కడ చూసినట్లయితే డేటా ఎన్క్రిప్షన్ ఇది చూడండి, ఇది ఉంది కదా. దీనికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత డేటా ఎన్క్రిప్షన్ ఫిక్స్డ్ ప్రైస్ వచ్చేసి వీళ్ళకి $250 నుండి $500 దాకా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా వాళ్ళ దీని గురించి అయితే ఇచ్చారు. దీనికైతే చూడండి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి అంటే బేసిక్గా క్వశ్చన్స్ ఏమైనా మనకి డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మనం అడగొచ్చు వాళ్ళకి ఎలాగా ఏంటి అనేది. ఇక్కడ సండే కోట్ అని నొక్కినట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి
ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ క్లిక్ చేసిన తర్వాత మన గురించి కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ డ్యూ డేట్ పెట్టేసి అమౌంట్ 500 ఎంతో అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా 250 నుండి 500 ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ మొత్తం మనకి ఏంటి అనేది ఇక్కడ కొద్దిగా సెలెక్ట్ చేసుకొని డ్యూ డేట్ కూడా ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఏది సెలెక్ట్ చేయకపోయినా కంటిన్యూ అనే ఆప్షన్ అయితే రాదు ఫ్రెండ్స్. కంటిన్యూ అయితే క్లిక్ చేసేస్తాము. అలాగా మొత్తం ఇచ్చేసి బిడ్ చేసినట్లయితే వాళ్ళైతే మనకి మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు. ఈజీగా మెయిల్ ద్వారా అయితే వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడైతే డిస్కార్డ్ అయితే చేసేస్తున్నాం. మెయిల్ ద్వారా అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ జాబ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని జాబ్స్ కూడా ఇక్కడ ఏంటంటే జాబ్స్ ఇక్కడ మనకి ఇప్పుడే అయితే ప్రస్తుతానికైతే ఇది ఏదైతే డిస్ప్లే చేయట్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఇదైతే చేస్తుంది. జాబ్స్ అయితే ఏం లేనట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఆల్ జాబ్స్ కనుక చూసినట్లయితే కొన్ని అయితే మనకి ఇక్కడ ఫైండ్ జాబ్స్లోకి వెళ్ళినట్లయితే కొన్ని ఉండొచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీలాన్సర్ జాబ్స్ అయితేనే చూపిస్తుంది. అన్ని జాబ్స్ అయితే ఇచ్చేయట్లేదు. అది మళ్ళీ కూడా మన వర్క్ అయితే రీడైరెక్ట్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఓన్లీ ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనకి కంపెనీస్ కొన్ని ఉంటాయి అని అనుకున్నాను. కాకపోతే అలాగైతే ఇందులో లేవు. అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే అందరికీ ఏంటంటే డౌట్ వస్తుంది, పేమెంట్స్ ఎలాగా. ఇది జెన్యూన్ వెబ్సైట్ అని చెప్తారు, అంతా బాగానే ఉంటుంది, కానీ పేమెంట్స్ ఎలాగ వస్తాయి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి ఇన్వాయిస్ అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని ఉంది కదా, ఏంటంటే ఇక్కడ యాడ్ ఏ ట్రాన్స్ఫర్ మెథడ్ అంటే ఇక్కడ మనకి పేపాల్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే పేపాల్ అనేది ఎటువంటి ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్కైనా జెన్యూన్గా మనకి సింపుల్గా ఒక మెయిల్తోనైతే సింపుల్గా అయితే మనకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోద్ది అమౌంట్. మీకు ఒక పేపాల్ కనుక క్రియేట్ చేసుకోవడం, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెట్టాను. పేపాల్ 5 మినిట్స్లో ఒక 5 to 6 మినిట్స్లో ఎలాగైతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనేది సింపుల్గా అయితే నేను లైవ్ ఎగ్జాంపుల్తో ప్రూఫ్లతోనైతే మీకు ఒక ఇదైతే చేశాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనైతే మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. పేపాల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకా మిగతా సోర్స్ ఆఫ్ ఇది ఉన్నా సరే మనకి పేపాల్ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ అకౌంట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎంత అమౌంట్ ఉన్నది ఏంటి అనేది ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ 0 అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ మనము మొత్తం అయితే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే మనము సపోజ్ అంటే ఒక డేట్ నుండి నెక్స్ట్ మంత్ ఒక ఇంత డేట్ వరకు ఫిల్టర్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 0 అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బేసిక్గా పేమెంట్స్ ఇచ్చేసే ముందు ఏంటంటే మనకి ఏంటంటే ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఇవ్వడానికి ఉంటుంది మనకి. ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్లయితే ఇచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనకి ఎర్నింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఐడెంటిటీ ప్రూఫ్స్కి అయితే ఇవ్వడానికి అయితే ఆప్షన్ రావట్లేదు. మీకు ఒక $10 ఇలా ఇచ్చేసిన తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే అడుగుతుంది. ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చినట్లయితే దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు పేపాలా ఏదా అనేది అయితే యాడ్ చేసుకోండి. ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవ్వకుండా అయితే ఇచ్చేసినట్లయితే మనకి ఏంటంటే కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఏంటంటే నోటిఫికేషన్స్ ఇక్కడ అలర్ట్స్ అని ఉంది కదా, ఈ అలర్ట్స్ నుండి అయితే మనకి ఇక్కడ మనము ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా అయితే మనకి ఏదైతే అలర్ట్స్ అయితే లేదు. ఎందుకు అని అంటే మనం ఏంటి ఇచ్చేయలేదు కాబట్టి ఈ అలర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఏదైనా బిడ్ చేసినా ఏదైనా ఇచ్చేసినట్లయితే మనం ఎవరికైనా పర్సనల్గా మెసేజ్ చేసినా ఏది చేసినా అయితే ఇక్కడ మెసేజింగ్లోనైతే మనకి వాళ్ళకి కనిపిస్తుంది. మనకి అంతా కూడా పేమెంట్స్ అయితే అయిపోయింది. ఇంకా ఏవైనా డౌట్స్ వచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు అడగండి ఫ్రెండ్స్. నేను రిప్లై బ్యాక్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.